నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు లైవ్ షో. ఇవాళ న్యూస్ పేపర్స్ నేను విజయదశమి సందర్భంగా సెలవు కాబట్టి పత్రికలు అయితే నన్ను జరిగిన డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. కొత్త పాలనా శకానికి తెరదీశారని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా 21 జిల్లాలు కొత్తవి, అంటే ఉన్న 10కి తోడు 21 కొత్త జిల్లాలు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలతో పూర్తిగా పాలనా సౌలభ్యం. అంటే 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్రతి జిల్లాలో కుటుంబాల సంఖ్య, దాదాపుగా ప్రతి కలెక్టర్ దృష్టిలో ప్రతి కుటుంబం సంక్షేమ కార్యక్రమాలు ఉండేలాగా ఒక పాలనా సౌలభ్యం కోసం చర్యలు తీసుకున్న అధికార పార్టీ చెప్తుంది. దీనికి సంబంధించి విమర్శలు మొదటి నుంచి కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. పరిపాలనా సౌలభ్యమా, రాజకీయ సౌలభ్యమా అనే విమర్శలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మరోవైపు అనేక అభ్యర్థనలు, వినతులు, విజ్ఞప్తులు వచ్చినా కూడా వాటిలో కొన్ని కన్సిడర్ చేసిన ప్రభుత్వం, కొన్ని అన్ని చేయడానికి సాధ్యం కాదు కాబట్టి కొన్నింటిని పక్కన పెట్టింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని కొన్ని కామెంట్స్ చేశారు. సిద్దిపేట ప్రజల చేతుల్లో పెరిగిన బిడ్డను నేను, జీవితంలో ఈ జిల్లా నా చేతుల మీద ప్రారంభం కావడం అనే విషయాన్ని మర్చిపోలేనని చెప్పారు. అలాగే బతుకున్నంతకాలం తెలంగాణ అభివృద్ధి కృషి చేస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇక కేటీఆర్ ఆయన సిరిసిల్ల జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా చిన్న జిల్లాలతో అభివృద్ధి ఏ రకంగా సాధ్యం, సంక్షేమం ఏ రకంగా సాధ్యం అవుతుంది, అలాగే పరిపాలనా సౌలభ్యమే తప్ప అవినీతి రహిత పాలన కోసమే కొత్త జిల్లాలు, రాబోయే 2 ఏళ్లలో రాజన్న సిరిసిల్లను సస్యశ్యామలం చేస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. ఇక మిగతా జిల్లాలు కూడా డిప్యూటీ సీఎం అలాగే ఇతర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. మరి ఎంతవరకు పాలనా సౌలభ్యం దిశగా కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ప్రభుత్వం పెట్టుకున్న విజన్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అందులో రాజకీయ సౌలభ్యమే ప్రధాన కారణంగా ఉందా అనేది మాట్లాడదాం. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అధికార పార్టీగా తీసుకుంటున్న కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఏం చేయాలో, ఏ రకంగా ఎజెండాతో ముందుకెళ్లాలో అనే విషయంలో కొంత అయోమయంగా ఉన్నాయా? ముఖ్యమంత్రి మన సందర్భంలో మాట్లాడుతూ కనీసం ఏ విషయం టేకప్ చేయాలో అనే క్లారిటీ కూడా ప్రతిపక్షాలకు లేదని కామెంట్స్ చేశారు. ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో ఇవాళ మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. పేట రమేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి. కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ముందుగా నరసింహరావు గారు, మనం చూసాం జిల్లాలకు సంబంధించి జరిగిన తర్జన భర్జనలు మొదటి నుంచి కూడా. ఎప్పుడైతే ప్రభుత్వం ఈ సంకల్పం తీసుకుందో తర్వాత దాని మీద వచ్చిన విమర్శలు, ఇంకా వస్తున్న విమర్శలు కూడా మొత్తం మీద ప్రారంభం అయితే అయ్యాయి. అయితే ఎంతవరకు ప్రభుత్వం చెబుతోన్న పాలనా సౌలభ్యం అనేది జిల్లాల వల్ల సాధ్యపడుతుంది? మొదటి నుంచి చూస్తున్నాం. ఇది ఇందుకు ఏ లక్ష్యం కోసం, ఏ ప్రయోజనాల కోసం జిల్లాలు విభజిస్తున్నారు? అధికార వికేంద్రీకరణ, అధికార విస్తరణ. అధికార వికేంద్రీకరణకి అధికార విస్తరణకి చాలా తేడా ఉంది. అధికార వికేంద్రీకరణ అంటే ఉన్న అధికారాలు కింద ఎన్నికైన ప్రజాప్రతినిధులకి అప్పచెప్పడం, ఎక్కడ సమస్య అక్కడ పరిష్కారం చూడడం. దానికోసం 73, 74 అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు? ఇప్పటికి 25 ఏళ్ళు అయింది ఆ అమెండ్మెంట్ చేసి రాజ్యాంగానికి. 73, 74 అమెండ్మెంట్ ప్రకారం మొత్తం గ్రామాలకి ఏ అధికారాలు ఇవ్వాలి, 29 అధికారులు గ్రామాలకు ఇవ్వాలి, 18 అధికారులు మున్సిపాలిటీస్కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా దాంట్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. ఆ ఇస్తాయి కానీ ప్రయత్నిస్తే అధికార వికేంద్రీకరణ కోసం వీళ్ళు ప్రయత్నిస్తారని అనుకోవచ్చు. కానీ కలెక్టర్ సిస్టమ్ చూసారా? కలెక్టర్ సిస్టమ్ ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఏ పరిస్థితుల్లో పెట్టారు? వార్న్ హేస్టింగ్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళు కూడా కాదు. వార్న్ హేస్టింగ్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చెందిన వార్న్ హేస్టింగ్స్ పెట్టిన ఐఏఎస్ సిస్టము, జిల్లా కలెక్టర్ సిస్టము ఇది ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు మార్చాల్సింది, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక వ్యక్తిని అతను దేంట్లో కూడా నైపుణ్యత లేదు, ఐఏఎస్ పాస్ అయ్యాడంటే దేంట్లో నిపుణుడు కాదు, డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, దేంట్లో నిపుణత లేని వ్యక్తి జర్నలిస్టులు అంటారు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కూడా లేదు, జర్నలిస్టులు అంటారు. అతను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాదు, ఏ అడ్మినిస్ట్రేషన్ కాదు. అతను జర్నలిస్ట్ని తీసుకొచ్చి ఒక జిల్లాకు అధిపతిగా పెట్టమన్నది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఏ రంగానికి ఆ రంగంలో అధిపతులు ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే దాదాపుగా చిన్న జిల్లాల వల్ల ఏమిటి, కుటుంబాల సంఖ్య తగ్గుతుంది. తగ్గడం వల్ల ప్రతి కలెక్టర్ డెస్క్ టాప్ మీద ప్రతి ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్, అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధిలో ఎక్కడున్నారు, ఇవన్నీ డైరెక్ట్ గా మానిటర్ చేసే అవకాశం వస్తుంది ప్రభుత్వం చెప్తున్న మాట వాస్తవం కదా? మీరు చెప్తాను లెక్క ప్రకారం. అంటే వాళ్ళు ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే అందరిని మానిటర్ చేస్తారు. ఎందుకు కలెక్టర్కి ఏం పోయి మానిటర్ చేస్తాకి? ప్రతి కుటుంబాన్ని వాళ్ళ కంప్యూటర్లు వచ్చినాయి, మొత్తం నెట్ అంతా కనెక్ట్ అవుతుంది. మీరు హైదరాబాద్లో కూర్చొని ఏ జిల్లాలో ఏ కుటుంబానికి అందిందా లేదా ఈ వారం, ఈ నెల డాష్ బోర్డ్ ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా కూడా వచ్చినాయి, మీరు వెంటనే తెలుసుకోవచ్చు. దానికి అక్కడ కలెక్టర్ వెళ్ళి పరిశీలించకల్లా కలెక్టర్ తెలుసుకోకల్లా. కలెక్టర్ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకోసం తెలుసుకుంటాడు?
ప్రజల మీద నిఘా పెడుతున్నారా? ఆయనేమో అని చెప్పాడు కేసీఆర్ గారు, జిహెచ్ఎంసీలో అవినీతి పనులు తొలగిస్తున్నట్టు అవినీతి పనులు తొలగిస్తే ఎవరు మిగలరు, అందరూ అవినీతి పనులని. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ మిగతా శాఖల్లో కానీ అవినీతికి దూరంగా ఉన్న శాఖ ఒకటంటే ఒకటి ఉందా? మొత్తం ఈ రాష్ట్రంలో ఈ శాఖని అవినీతి దూరంగా చేస్తాను, ఈ శాఖలో అవినీతి లేకుండా చేస్తున్నాను అని ఒక్క శాఖని చెప్పానండి, ఒక్క గ్రామాన్ని చెప్పానండి. ఈ గ్రామంలో నిరక్షరాస్యత లేదు, ఈ గ్రామంలో నిరుపేదలు ఎవరు లేరు అని ఒక్క గ్రామాన్ని సూచించమనండి. ఇప్పుడు అది చేయకోకుండా ఏ ప్రయోజనం కోసం మీరు చేస్తున్నారు? దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి, పైగా వాళ్ళ దాష్టికం పెరుగుతుంది, వాళ్ళ పెత్తనం పెరుగుతుంది ప్రజల మీద. వాళ్ళ ప్రతి గ్రామానికి ఒక పోలీస్ స్టేషన్ పెడతామంటే ఎవరి కోసం? ప్రజల కోసమా? దానివల్ల నేర నియంత్రణ జరిగే అవకాశం లేదా? అంటే నేరాలు దొరుకుతున్నాయా? నేరాలు జరగని పరిస్థితి ఏర్పాటు చేస్తారా? నేర నియంత్రణ పేరుతో పోలీసులు దాష్టికం పెడతారా? అక్కడ లంచగొండితనం విస్తరిస్తారా? వాళ్ళ లంచగొండితనం లేని ప్రాంతం ఎక్కడైనా ఉందా? ఏ శాఖలో అయినా సరే ఇక్కడ లంచగొండితనం లేదని చెప్పగల స్థితి ఉందా? ఆ లంచగొండితనాన్ని దాన్ని క్లుప్తీకరించండి. జిల్లా ప్రిన్సిపల్ని ఏ ప్రయోజనం కోసం పెంచారు? వాళ్ళు మీరు చెబుతున్న సంక్షేమ కార్యక్రమాలు లేదు, సంక్షేమ కార్యక్రమాలు జిల్లా అక్కర్లా, మీరు కంప్యూటరైజ్ చేయండి, మొత్తం కంప్యూటరైజ్ చేయకుండా కంప్యూటరైజ్ చేయండి, ప్రతి ఒక్కరికి అందేటట్టు చూడండి. దయాకర్ రెడ్డి గారు, అదే సీనియర్ లీడర్, ఈ నరసింహ గారు చెప్పే విశ్లేషణతో మీరు ఏకీభవిస్తారా? కొంతవరకు ఏకీభవించగలరు. ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం వికేంద్రీకరణ అనే దానికంటే కూడా రాజకీయ సౌలభ్యం రాజకీయ వికేంద్రీకరణ అనేది ఇక్కడ జరిగినట్లు కనబడతా ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో తమ పార్టీ యొక్క మనుగడను సాధించుకునేటువంటి క్రమంలో ముందుకు పోతా ఉన్నారు. అది రాను పెరుగుతూ ఉంది. ఆ పెరిగేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇదంతా. ఈరోజు 17 జిల్లాలు మనకు పార్లమెంట్ వైజ్గా ఫస్ట్ చేసి ఉండి మళ్ళీ ఒక 17 సంవత్సరాల తర్వాత అవసరం అనుకుంటే అప్పుడు ఇంకో ఆలోచన చేస్తే బాగుండేదని అందరం చెప్పినమాట. కానీ ఏ కారణం చేతనో ముఖ్యమంత్రి గారు 24 చేస్తానన్నారు, మంచిది అనుకున్నాం. ఆ తర్వాత 24, 27, 31 ఇంకో 2 వస్తే రావచ్చు, 33 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. 33 వరకు కూడా మళ్ళీ ఎప్పుడైనా అమెండ్మెంట్ తెచ్చుకునే అవకాశం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఉంటుంది, కాదని చెప్పలేము. అయితే అది చేసేది ఏదో శాస్త్రీయబద్ధంగా ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆలోచన చేశారా, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీల కోసం చేశారా అనేది బాగా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఏ రకంగా మనం సమర్థించుకోవాలని చూసినా జరిగినటువంటి విధానం వల్ల చాలా స్పష్టత ఉంది అందరికీ. రాజకీయ పునరేకీకరణ కోసం కానీ లేకుంటే రాజకీయ లబ్ధి కోసం కానీ 90% చేసిన మాట చాలా వాస్తవమని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక జిల్లాలో 5 లక్షలు, ఒక జిల్లాలో 15 లక్షలు, ఇంకో జిల్లాలో 7 లక్షలు, మీకు అంత మార్జిన్ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఒక సమానంగా చేసుకున్నారనుకున్నప్పుడు మీరు అన్నట్టు ఆ కుటుంబాలనే గురించి మాట్లాడారు ఇంత మొదలు. కొన్ని జిల్లాల్లో 226 కుటుంబాలనే, కొన్ని జిల్లాలో 450, 500 కూడా దాటినాయి. ఏ రకంగా ఇది వికేంద్రీకరణ అవుద్ది చెప్పండి? జిల్లాలో కుటుంబాల సంగతి చెప్తాను. అదే ఎక్కువ ఉంటాయి కదా, లాక్స్ లో ఉంటాయి కుటుంబాలు. అదే లాక్స్ 226,000 1 లక్ష 2.5 లాక్స్ అనుకోండి సుమారుగా. 4 దాటినాయి, కొన్ని చోట్ల 4.5 కూడా దాటినాయి అన్నప్పుడు ఎట్లా అవుతుంది? ఒకవేళ ఎక్కడైనా మైదాన ప్రాంతము లేదా అడవుల ప్రాంతం ఉన్న అక్కడ కొంచెం అన్బ్యాలెన్స్ అవుతుంది అనుకోవచ్చు. కానీ అన్ని క్లియర్గా ఉన్నటువంటి చోట మా మహబూబ్నగర్ తీసుకుంటే గద్వాల 6 లక్షలు, మనపర్తి 6.5-7 లక్షలు, నాగర్ కర్నూలు ఒక 7.5 8 లక్షలు, మహబూబ్నగర్ మళ్ళా 14 13 లక్షలు. ఏ రకంగా అవుతుంది చెప్పండి? ఇప్పుడు 100 ఏళ్లుగా కాంగ్రెస్ ఒకటి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పెట్టిన పారామీటర్స్ నామకే వస్తే అనేది ఇక్కడ వెళ్ళిపోయింది. జిల్లాకు 15 లక్షలు, మండలం అనుకునేసరికి రూరల్ అయితే 30కి తగ్గకుండా ఉండాలా, 30-35 అన్నారు, తర్వాత 40-50 అనేది అర్బన్ మండలాలు అన్నారు. ఎక్కడ పాటించినట్లు కనపడలా. వ్యక్తుల కోసం మండలాలు మార్చారు. మా దగ్గర పెంట్లవేలి మంత్రి కోసం 20,000కే, ఇంకో మంత్రి కోసం ఇక్కడ తిమ్మాజిపట్టి దగ్గర 24,000కే. అంటే వాళ్ళ అవసరాల కోసం అంటే అక్కడక్కడ ఒక ట్రెండ్ అంటే ఆ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలను పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేసే ప్రయత్నం చేసినారు తప్ప జిల్లాల వికేంద్రీకరణ ప్రజలకు పరిపాలన సౌలభ్యం అనేటువంటిది దానికంటే కూడా వాళ్ళ వర్కౌట్ అంతా రాజకీయ మైండ్ తో పోయింది ఒకటి. రెండోది, ఇంతకుముందు నరసింహారావు గారు ఒక మాట అన్నారు, ఈ అధికారులను ఇంకా ఎక్కువ జిల్లాలు అయిపోయినాయి, ఇంకా అవినీతి ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గే అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి అని. ఎందుకంటే దాష్టీకాలు జరుగుతాయి, తక్కువ కంట్రోల్ అయ్యేసరికి ఎక్కువ డబ్బులు వసూలు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అది దానికి రాజకీయ పార్టీలు అతీతంగా ఉన్నాయా మొదలు నేను అడుగుతున్నా. రాజకీయ పార్టీలన్నీ కూడా అవినీతమయం కాకుండా ఉంటే మనం అధికారులను నిలబెట్టి చూపించవచ్చు. పొద్దున రాజకీయ పార్టీలే సంస్థానాల్లో ఇచ్చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అటువంటిప్పుడు ఇంకా అధికారులు మాత్రం ఏం చేస్తారు?
తానంటే తందాన తప్పదు. సో ఒకరు తప్పు చేసినప్పుడు ఇంకోరు తప్పు కప్పించుకోవడానికి ఇంకోరు తప్పు చేస్తారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి సరే స్వాగతించింది, కానీ శాస్త్రీయత లేదంది, పారదర్శకత లోపించిందని చెప్పింది. ఇవాళ జరిగిన 31 జిల్లాలు లేకపోతే రెవెన్యూ డివిజన్లు మండలాల విషయంలో ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అంటే? నేను రెవెన్యూ డివిజన్ల విషయంలో కూడా అన్బ్యాలెన్స్ ఉంది. ఎక్కడ డిమాండ్ ఎక్కడ బెదిరించుకుంటే అక్కడ వచ్చేట్టు కనబడుతూ ఉంది. ఎక్కడ బెదిరించుకుంటే అక్కడ. ఎందుకంటే మా దగ్గర ఆత్మకూరు అడిగాం, నారాయణపేట జిల్లా అడిగాం, ఇవ్వాల్సిన జిల్లాని ఇవ్వలేదు. మీరు మొదటి నుంచి దాని మీద మొదటి నుంచి పోరాటం మీదకు విపరీతంగా ఒత్తిడి పెంచినాం, అన్ని రకాలుగా పెంచినాం. కాకపోతే మా దగ్గర డబ్బులు లేవు. యాక్సెప్ట్ చేసిందిగా గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ అవసరాల కాడ మాత్రమే యాక్సెప్ట్. దట్స్ వాట్ ఐ వాంట్. అది మాట్లాడదాం. అదే జరిగింది తప్ప వేరే ఇక్కడ జరగలేదు. ఆత్మకూరు డివిజన్ అడిగాం, అది రాలేదు. ఆ 2 మండలాలు అక్కడ వద్దు, నీటి యుద్ధాలు అవుతాయి రేపొద్దున అనేటువంటి మాట చెప్పాం. దాన్ని చేస్తే ఒక ఆయన నేను రాజీనామా చేస్తానంటే, సర్పంచ్ కూడా గెలవలేను రాజీనామా చేస్తా అంటే ముఖ్యమంత్రి భయపడే స్థాయికి వచ్చిందంటే, ముఖ్యమంత్రి హిమ్సెల్ఫ్ ఫెల్ట్ ఇట్ ఈస్ రైట్. ప్రజల అభిప్రాయం ఇది, ఆత్మకూరు అమరచింత మండలాలను మహబూబ్ నగర్ లోనే పెట్టాలనేది హిమ్సెల్ఫ్ ఫెల్ట్. మాకు తెలిసిన సమాచారం ఎంపీ గారు కానీ వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి వాళ్ళు బయట చెప్పే దాన్ని కూడా ఓవర్కమ్ చేసేసి ఒక సర్పంచ్ గెలవనోడు కూడా ముఖ్యమంత్రిని బెదిరించి రాజీనామా చేస్తానంటే భయపడ్డారంటే మాకు అదే అర్థం కాదు. ఇక్కడ అధికార పార్టీ నుంచి మన్ని గోవర్ధన్ రెడ్డి జాయిన్ అయ్యారు, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. వారితో మాట్లాడే ముందు కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో గానీ అంతకు ముందు గానీ ఎవరు అసలు ఈ సాహసం చేయలేకపోయారు జిల్లాల పునర్విభజన అనేది. ఇవాళ ముఖ్యమంత్రి చేసి చూపించారు. మీరు చేస్తోంది తెలుగుదేశం గానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు చేసేది కానీ అనవసర రాద్ధాంతం అని సింపుల్ గా అధికార పార్టీ కొట్టుపారు. ఎవరు చేయలేకపోయారు అనొద్దండి. ఎందుకంటే అధికార పార్టీ విభజన కాలేదు. ఎప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు వచ్చిన సమస్య ఈ రోజు ఆనాడు ప్రామిస్ అది కాదండి. మొట్టమొదటిసారిగా తెలంగాణ విభజన జరిగింది, సొంతగా స్వపాలన వచ్చేసింది. ఇక్కడ ముఖ్యంగా మనం పారామీటర్లో ఏ రకంగా చేశారనే దాన్ని శాస్త్రీయతగా లేదనేది ప్రతి ఒక్కరు మాట్లాడిన విషయము. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అది ప్రభుత్వాలకు తెలుసు, ఇది ప్రతిపక్షాలకు తెలుసు, ప్రజలకు తెలుసు. శాస్త్రీయత అంటే మీరు కూడా చెప్పలేదు కదా, అఖిల పక్షం పిలిచినప్పుడు ఇదిగో ఇలా ఉండాలి. లేదండి, పరిపాలన నైపుణ్యం ఏదైనా ఉన్నదా అంటే ఈ 3 ఏళ్ల కాలంలో ఈ రోజు వీళ్ళు చేసిన ఈ డైవర్షన్, ఇది మైండ్ గేమ్. దిస్ ఈస్ అ మైండ్ గేమ్. సిచ్యువేషన్ ఈజ్ చాలా హారబుల్ ఉంది తెలంగాణ సిచ్యువేషన్. పిచ్చిగా ఈరోజు అన్ని వ్యవస్థల లోపల, యూనివర్సిటీలు కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఈరోజు డెంగ్యూ ఆసుపత్రులు కానీ, ఈరోజు వాళ్ళు కట్టిన 2 ఇళ్ల బిల్లు కూలిపోవడం కానీ, ప్రాజెక్టులు కూలిపోవడం కానీ, ప్రతి విషయంలో నేను చెప్తాను కదా, వాళ్ళ పరిపాలన నైపుణ్యము లేదనేది నిదర్శనంగా 3 ఏళ్ల కాలంలో ఈరోజు జరుగుతున్న దాని మీద వాళ్ళు డైవర్షన్ చేయడానికి కోసము ఈరోజు కరీంనగర్ 7 జిల్లాలుగా మారిందండి. 4 జిల్లాలు అయితే చేసినారు. గ్రామాలు మండలాలు విభజించారు, తుక్కుగా విభజించారు. ఎవరు అడిగారని? ఎవరు అడగని మాక్సిమం ఇది రాజకీయ కోణం నుంచి చేసినాయి. కొన్ని చాలున్నాయి. 70% రాజకీయ కోణం నుంచి వచ్చారు. ఈ రోజు నేను అడిగిన వీళ్ళకు నైపుణ్యత లేని విషయం లోపలనే ఇన్ని జిల్లాలు రావడం జరిగింది అనేది అది వాస్తవం. అద్దంలో పెట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం చూడండి, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చూడండి. ఇవన్నీ పథకాలు నేను పథకాల గురించి మాట్లాడతలేను. ఈరోజు వాళ్ళ అసమర్థత, వాళ్ళ డిక్టేటర్షిప్, వాళ్ళ పరిపాలన నైపుణ్యం, ఇవన్నీ కూడా మనం వేరే చేయాల్సిన అవసరం ఉంది. ఇది 3 ఏళ్ల కాలం లోపల జరిగిన పరిస్థితుల మీద రాబో 2 ఏళ్ల కాలం లోపల ప్రజలకు ప్రభుత్వం ఏం చెప్పింది? దసరాతో పాటుగా తెలంగాణ సమాజానికి కొత్త జిల్లాలు కానుకగా ఇచ్చాము, ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ కాంగ్రెస్ మాత్రమే సంబరాలు చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారు. ప్రజల విషయం లోపల కాదండి, మేము అనే విషయం లోపల పరిపాలన విషయం పెద్దలు చెప్పారు. అవినీతికి దావతం పడేది, అవినీతిని అరికట్టలేని వాళ్ళు ఎక్కడ పడతారు విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది, కల్తీలు జరుగుతూ ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ ఏ ఆఫీస్ పోయి ఏ డిపార్ట్మెంట్ జరుగుతా ఉన్న దాన్ని మొదలు ప్రివెంటివ్ గా మెజర్స్ ఏమైనా తీసుకున్నారా అంటే ఎక్కడ లేదు. అన్ని జరిగిపోయినాక లీకులు అయిపోయిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఈ రోజు రోడ్లన్నీ దుస్థితి ఉంటే ఆ రోజు వార్పుట్ మీద పోయి బిల్డింగ్లు కొడతారు, ఆ రోడ్ల మీద దుస్థితి ఖరాబ్ చేస్తారు. 3 ఏళ్ల నుంచి ఏం పట్టించుకున్నారు? ఈ రోజు వర్షాలు పడగానే పబ్లిక్ డైవర్షన్ చేయాలి. ఇదంతా ఏంటంటే వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకుంటాని కోసం తప్పితే పరిపాలన ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు బాగుపడాలనే కోసం మాత్రం. సర్వే రిపోర్ట్ తీసుకున్నారండి. ఎక్కడి గ్రామంలో అక్కడ ఏ విలేజ్ లో ఏ ఇంటి లేపల్లో ఎవరెంత స్తోమత ఉంది, ఆర్థిక పరిస్థితుల మీద కరెక్ట్ గా వాళ్ళకి రిపోర్ట్ ఉంది. ఆనాడు
వార్పుట్ మీద ఒకరోజు హాలిడే పెట్టించి పబ్లిక్ అందరినీ కూడా రిపోర్ట్ తీసుకున్నాం. ఇవాళ మనం పరిపాలన చేయాలంటే అది సరిపోతుంది. దట్స్ ఎనఫ్. ఈ రోజు నైపుణ్యత అనేది ఎక్కడే ఉంది. ఈ రోజు ఆ ఒక్క మెజర్మెంట్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిపాలన సౌలభ్యం కోసం 31 జిల్లాలు అవసరం లేదండి. ఇక్కడ 31 జిల్లాలు చేయడము ప్రతిపక్షాలను అడిగిన దానికి ఇచ్చిండా అది పక్కకు పెడితే ఇక్కడ జరిగిన పరిస్థితుల మీద ఒక బలహీనుడు చేసే కార్యక్రమం మీద దృష్టిలో ఉంచుకొని చేసినట్టు అయితే తెలుసా, ఏదో పిచ్చోడికి రాయి ఇచ్చినట్టు అయిపోయింది తప్పితే ఇక్కడ ఏ యాంగిల్లో చేసిండ్రు అనే ఒక మెజర్మెంటే లేదు. సరే ఇప్పుడు మా మిత్రుడు అన్నాడు 7 లక్షలకు ఒక ప్రజలకు ఒక జిల్లా, 9 లక్షలకు ఒక జిల్లా, 6 లక్షలకు ఏంటండి? ఎక్కడన్నా ఇప్పుడు కరీంనగర్ జిల్లా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా కరీంనగర్ జిల్లాలు తీసుకపోతే సిరిసిల్ల చేసిండ్రు, జగిత్యాల చేసిండ్రు, పెద్దపల్లి చేసిండ్రు, కరీంనగర్ చేసిండ్రు. తర్వాత ఉన్న మండలాలన్నీ తీసుకెళ్లి హుజరాబాద్ చుట్టుముట్టున్న గ్రామాలు మండలాలు ఎక్కడికక్కడ డైవర్షన్ చేసి ఎవరు అడిగిండ్రని దేనికోసం చేసిండ్రు? ఏ సౌలభ్యం కోసం చేసిండ్రు? ఒక్క రైల్వే లైన్ ఉండే మేము కోరినాం, ఆన్లైన్లో పెట్టాను. మా కరీంనగర్లో ట్రాక్ ఒకటి ఢిల్లీ ట్రాక్ ఉండే అది కూడా పోయిందనే దాని మీద మళ్ళీ జమ్మికుంట కలపడం లేదు. నేనండి కొన్ని విషయాలలో వాళ్ళ దగ్గరనే కరెక్ట్ సూక్ష్మంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సి ఉన్నది. అధికార పార్టీ ప్రభుత్వం పాలనా సౌలభ్యం ఎంత చెప్పినా దీన్ని రాజకీయ సౌలభ్యంగానే ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ప్రతిపక్షాలు అన్నాక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాయి. రాజకీయాలు పెట్టేసి ప్రజల సౌలభ్యం కొరకు పరిపాలన జరుగుతుంది. గత 35 సంవత్సరాల తర్వాత ఒక అంటే ఉమ్మడి రాష్ట్రం మాట్లాడినప్పుడు ఆగిన కదా పారామీటర్ చెప్తాం. ప్రజల సౌలభ్యం కొరకే, ప్రజల సౌకర్యం కొరకే అందించడం ఇంకేం పారదర్శకంగా చెప్పండి. నువ్వు కూడా చెప్పండి. బుట్టిగా నువ్వు అంటే కదా ప్రజల సౌలభ్యం కొరకే చేయడం జరిగింది. ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 2 రాష్ట్రాలు చేయడం, విజయనగరం ఒకటి, రంగారెడ్డి జిల్లా ఒకటి. ఈ రోజు రంగారెడ్డి జిల్లా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ రోజు జిల్లాలు చేస్తే సౌలభ్యం పెరిగింది. ప్రజలకు ఒక దగ్గరకు ఒక మండల ఆఫీస్ ఉంటుంది, లేకపోతే ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, ఒక ఎస్పీ ఆఫీస్ ఉంటుంది. ఇవన్నీ అన్ని శాఖలకు సంబంధించిన దాని వెనకాలే ఇప్పుడు నరసింహారావు చెప్పిన ఎవరు చెప్పినా కూడా అవినీతిని కంట్రోల్ చేయగలడం సాధ్యం అవుతుందా? అవినీతిని ఇంకా ఎక్కువ ఫోకస్డ్ గా చేయడానికి సాధ్యం అవుతుందా? మనం చిన్న చెప్తుంటాం. ఒక అంబేద్కర్ గారు ఆ రోజు గుర్తించండి, చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాల వల్ల ప్రయోజనాలు ఉంటాయి, పర్యవేక్షణ బాగా ఉంటది, కొంచెం అబ్జర్వేషన్ ఉంటది కాబట్టి పరిపాలన అందించడానికి గడప గడపకు ఒక మంచి పాలన అందించడానికి, వాళ్ళ స్థితిగతుల మీద అవగాహన చేసుకోవడానికి, వాళ్ళు పండించే పంటల మీద కానీ వాళ్ళ భూముల మీద కానీ అన్నిటిని అవగాహన కలిసిన దానికి సంబంధించిన అధికారులు ఉంటారు. మంచి పరిపాలన వికేంద్రీకరణ ప్రతి కుటుంబమే ఫోకస్ పెట్టొచ్చు అనేది. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అనుకోండి, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి, పేదవాడికి అందించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. దాని ఆధారంగానే ఈ రోజు జిల్లాలు విభజించడం జరిగింది. ఈ రాజకీయ నాయకులను కొంచెం పక్కన పెట్టేస్తే నరసింహరావు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు తెలంగాణ మీద అక్కస్తో మాట్లాడదు. తెలంగాణ అభివృద్ధి కొరకు ఈ జిల్లాలు చేస్తుంది. ఒక మంచి నవశకనానికి సిస్టమ్ మారాలి. ఎప్పుడు జీవితంలో ఎప్పుడో 1950లో ఉన్నది జరగాలి. రోజులు మారిపోతున్నాయి. ప్రజలకు సౌకర్యం మౌలిక సదుపాయాలు కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. 35 సంవత్సరాలతో ఎవరు కూడా దేశంలో ఎక్కడ కూడా గతంలో అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జిల్లాలు విభజించబడింది. ఓన్లీ ఉమ్మడి రాష్ట్రం ఒకటి, మన ఆంధ్రప్రదేశ్ ఒకటి, అలాగే పశ్చిమ బెంగాల్ ఒకటి, 2 రాష్ట్రాల్లో మాత్రం విభజించబడలేదు. మన రాష్ట్రంలో మాత్రం 2 జిల్లాలు విభజించబడింది. గతంలో ఎక్కడ లేని విధంగా అంత రాష్ట్రాలలో దేశం లేని విధంగా కొన్ని కలెక్టర్ ఆఫీసులు, కొన్ని ఎస్పీ ఆఫీసులు ఓపెన్ చేసి కామగుంటూ కూర్చొని తర్వాత మెల్లమెల్లగా అయింది. కాకపోతే మా ముఖ్యమంత్రి అట్లాంటి కాకుండా ఒకేసారి అన్ని శాఖలకు సంబంధించిన ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ జిల్లా పెట్టాలని చెప్పేసి దానికి సంబంధించిన అధికారులు కేటాయించాలని చెప్పి ఇంకా కేంద్ర ప్రభుత్వం కొన్ని శాఖలు కేటాయించలేకపోయింది, ఇంకా పక్కన పెట్టడం జరిగింది. అయినా కూడా మా ప్రభుత్వం కూడా, మా ముఖ్యమంత్రి అన్ని ఆలోచించి అన్ని శాఖలకు సంబంధించిన ఆఫీసులను కేటాయించడం జరిగింది. అన్ని ఒకేసారి ఎట్ ఏ టైం పరిపాలన వికేంద్రీకరణ జరిచి ప్రజలకు న్యాయం చేసి, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ టీఆర్ఎస్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రతి వాడికి, ప్రతి పేదవాడికి, సామాన్యుడికి అందాలను ముఖ్య ఉద్దేశం పరిపాలన చేయడం జరుగుతుంది. దీని వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ రోజు విమర్శలు పక్కన పెట్టేసి సిద్దిపేటకి కరీంనగర్ నుండి నీళ్లు పంపించాలని, మంచినీళ్ళు సరఫరా చేయాలనే ఉద్దేశం మీద చేశారు. దాని మీద కరీంనగర్ జిల్లా వాసులంతా అగెనెస్ట్ చేసి ధర్నాలు చేశారు. ఇటువంటి చిచ్చులు ఎన్నో వస్తాయనే దాని మీద ఏమన్నా అవగాహన ఉందా? ఈ రోజు మల్లన్న సాగర్ విషయం ఎంత అలజడి జరిగింది. ఈ రోజు జిల్లాలలో మధ్యలో చిచ్చు రేపే విధానం ఎక్కువ అవుతుంది తప్పితే ప్రజలకు సౌలభ్యం జరగదు అనేది.
ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. రాజకీయ ప్రయోజనం పొందామంటే అందరూ రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తారు. అది పెద్ద నేరం కాదు, తప్పు కాదు. రాజకీయ ప్రయోజనం పొందడం ఏమాత్రం తప్పు కాదు. అట్లాగే ప్రజలు అడిగారు కాబట్టి చేసామన్నదే సబబు కాదు. ఈ ఇండియా అసలు అడ్మినిస్ట్రేషన్ మీద ప్రజలకు ఉన్న అవగాహన ఏంటి? ప్రజలకి అసలు ఇప్పుడు 73, 74 అమెండ్మెంట్స్ గురించి తెలుసా? అధికారులన్నీ కూడా అలా గ్రామాన్ని నుంచి మించి, మండలాన్ని మించి, జిల్లాని మించి ఎక్కడికి చూడకూడదు. ఇక్కడే మొత్తం అధికారులని ఇక్కడే ఉండాలి, నిక్షిప్తం కావాలి, వాళ్ళే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అన్ని రంగాల్లో కూడా అన్న భావన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది ఒక అనుమానం. అన్నీ కూడా కేంద్రీకృతమైనవి కేంద్రంలో హైదరాబాద్లో అంటే రాజధానిలోనే నిర్ణయించబడతాయి అన్ని విషయాలు కూడా. ఒక ఫలానా జిల్లాలో ఒక స్కూల్ కావాలి, ఎవరు నిర్ణయించేది? ఇక్కడ నిర్ణయించబడుతుంది. ఆ స్కూల్ కొత్తగా పెట్టాలంటే అక్కడ నిర్ణయించరు. అలాగే బడ్జెట్లో మీరు ఏమైనా జిల్లాల కేటాయింపులు చేస్తున్నారా? ఇప్పుడు ఒకవైపున కర్ణాటకలో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కూడా చేయట్లా, ఇక్కడ చేయట్లా. జిల్లాలకు కేటాయింపులు చేయకుండా, జిల్లాలు స్వయం సమృద్ధం కావడానికి ప్రయత్నించుకోకుండా, జిల్లాలకు పూర్తి అధికారులు కట్టబెట్టుకోకుండా ఇక్కడి నుంచి పెత్తనం చేసినప్పుడు ఒక 10 జిల్లాలు అయితేమి, 100 జిల్లాలు అయితేమి, 200 జిల్లాలు అయితేమి, వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? అసలు ఏమి తేడా ఉండదు. జిల్లాలకు మొత్తం అధికారాన్ని దఖలు చేయండి. జిల్లాలో ఎన్నికైన ప్రతినిధులకి, ఎన్నికైన ప్రతినిధులు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు ఏంటి ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. వాళ్ళకి మొత్తం దఖలు చేయండి. దఖలు చేశాక అప్పుడు చెప్పండి. మీరు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశం మీద డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్.